ఈ మా కోడి దూడ ఆవు పెయ్య దీపావళి రోజు అనమాట ఫోటో తీస్తున్నాను. ఎందుకంటే అమ్ముతామంటుంది ఆవు దూడని, కోడి దూడని. ఎందుకంటే చెప్పు తినట్లేదు, గుద్దుతుందని చెప్పేసి ఆవు పేయకి లంపి స్కిన్ వచ్చిందండి. చాలా బాధలు పడి బతికించారనమాట. తర్వాత ఉసిరికాయ పచ్చడి పెడదామని ఉసిరికాయలు దానికి ఉసిరికాయ పచ్చడి కోసం నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. మా ఊరు చిన్న ఊరు అనమాట. పండగ అంటేనే నాన్ వెజ్, అదొకటి పనుల కాలం కదా, ఒకటి రోజు పనులు తిరుపుకుంటారు. మటన్ తెచ్చిర్రు. ఇక నేను రేపు నెక్స్ట్ డే వందామంటే మా పిల్లలు వండు తినేస్తామంటే ఇక నేను కట్టెల పొయ్యి మీద ఈవినింగ్ అట్లా 3-4 అట్లా స్టార్ట్ చేశాను. కట్టెల పొయ్యి మీద ఎంత బాగుంటుందని పూలు అంటే ఊళ్ళో మాకు కనకాంబరం చెట్టు పూలు అనమాట. పూలు మాలగట్టి పెట్టుకున్నాను. పూలు ఎంతైనా బాగుంటుంది. ఇప్పుడంటే ఎవరు పెట్టుకోవట్లే కానీ మాకు చిన్నప్పుడు అసలు పూలు లేకుండా నేను అసలు బడికే పోయకపోయేది. మా అమ్మ ఖచ్చితంగా పూలు పెట్టేది 10th క్లాస్ వరకు. ఆఫ్టర్ దట్ నేను హాస్టల్ ఉన్నాను. ఇంకా ఎంత పెట్టుకోవాలని అంత దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడు అంతగా అనిపించదు. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పెట్టుకుంటాను అనమాట. ఇంకా కూర విషయానికి వస్తే మాత్రం నేను మంట పెట్టడానికే ఉన్నాను. ఎందుకంటే కట్టెలు అంతగా మండట్లేదు. పొగ వస్తే పొగ పొగ చూరాసిన కొట్టి కర్రీ పొగ పొగ స్మెల్ వస్తుంది. ఇక కారం అన్నీ మా అత్త వేసి పెడితే ఇక నేను మంట పెట్టుకుంటూ కూర్చున్నాను. కర్రీ కొంచెం ముసలి కదనేది చాలా టైం పట్టిందన్నమాట. ఇంకా క్రాకర్స్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ క్రాకర్స్ చేస్తే వాళ్ళకి అంతగా తెలియలేదు. నేను కూడా ముగ్గురం కలిసి చాలా రోజులు పేల్చామన్నమాట. తర్వాత కూడా ఒక 15 డేస్ పేల్చినాము తెచ్చినవన్నీ. ఈసారి అయితే తోకబాములు మార్నింగే పేల్పించారు. లాస్ట్కి ఇక అవి చిచ్చుబుడ్లు నైట్ పేల్చాము. మాకు ఇంటి ముందుల గడ్డి వాము ఉంటుంది. పైన 11K ఉంటుంది. అందుకే అలా పక్కనే కూర్చున్నాను. అప్పటికే మార్నింగ్ కొంచెం